ప్రార్థన చేస్తాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవంగల దేవ, ఈ బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభావ పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రభావ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. దేవా ప్రభా ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఈ సమయాన్ని ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుడుగా కానీ సెలవిచ్చినారు. ఆత్మదేవ మీరు మాట్లాడుతుంటున్నాగా ప్రభా నా తండ్రి, ఆది అందు వాక్యముండును, వాక్యము దేవుడే, వాక్యము దేవుని అదని సెలవిచ్చినట్టుగా ప్రభా వాక్యమైన దేవుడు గనుక ప్రభానికి ఎంతో వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, వినే చెవులు గ్రహించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలు కూడా మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా, భయం భక్తి దయచేయండి, కృప చూపించండి. ఇంకా నువ్వు రావాల్సిన వారిని తీసుకురండి. కొద్ది సమయం ప్రభాను తండ్రి దేవ అనేక క్షేమం రక్షణ కొరకై ప్రార్థించడానికి ప్రార్థన భారం దయచండి, ప్రార్థన ఆత్మతో నింపండి. నిలబడుచున్నాను కూడా మీ యొక్క ప్రభా హస్తంలోకి ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి, వ్యర్థమైన మాటలు ప్రభా నా నోట రాకుండా మీరే కృప చూపించి సహాయపడుతురమ్మని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. గలతీ 6వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుంది. 6వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుంది. అందరం కలిసి చదువుకున్నాం మాటనే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఇక్కడ ఒక మాట చెప్పబడుతూ వచ్చింది, మోసపోకుడి. ఏం పోకూడదట? ఈ లోకం ఎలాంటిది? మోసము చేసేది కదా, మోసం చేసేది, సులువుగా మోసపోతాం. ఎందుకు అంటే లోక ఆకర్షణ అలాంటిది, లోకంలో ఉన్న మాటలు అలాంటివి. నేను మోసపోలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఏదో విధముగా ఏదో ఒక విషయంలో ఏం చేస్తాం, మనము మోసపోతాం. మోసపోయినాక ఎంతో బాధపడతాం కదా, అరే నేను ఈ విషయంలో మోసపోయాను కదా అని బాధపడతాం. వాక్యం చెప్తుంది మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మొదటగా మోసపోవుట అనేది చూద్దాం. మనము ఏమవుతున్నామంటే మోసపోయే వారముగా ఉంటుంది. ఎట్లా మోసపోతున్నామంటే మనం అనుకుంటాము నేను బాగానే ఉండా అనుకుంటాం. ఏమనుకుంటాం? నేను బాగానే ఉండా, నేను బాగా మందిరానికి పోతున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా అని మనం ఏమనుకుంటాం? నేను బాగానే ఉందా అని మనం అనుకుంటాం. కానీ మనం ఏమైపోతున్నామంట? మోసపోతానే అన్నాం. సాతాను ఏదో విధముగా మనల్ని ఏం చేస్తుంది? మోసగిస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది మోసపోకుడి, మోసపోవద్దు అంటున్నాడు. ఇంకా కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 2వ కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. ఎవరు మోసపోయారు? మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లనో తొలగిపోవుదేమో అని భయపడుతున్నాను. ఎవరు మోసపోయినారంట? సర్పము కుయుక్తి చేత ఎవరిని మోసపరిచింది? అవ్వని మోసపరిచింది. ఆదాముని ఎందుకు మోసపరచలేకపోయింది? మోసపోయేది ఎక్కువ మోసపోయేది ఎవరు? స్త్రీలమైన మనమే ఎక్కువ మోసపోయేది. ఏదైనా తెచ్చుకునేటప్పుడైనా సరే, షాపుకి వెళ్ళినా, జీవితంలో అయినా ఏమైపోతాం? భవిష్యత్తులో అయినా
మోసపోయేది ఎవరు అంటే స్త్రీలమైన మనమే మోసపోతాం. ఎందుకంటే మనం బలహీనులం. ఎవరు మనము? బలహీనులం. అందుకే మన బలహీనత ఎవరికి తెలుసు అంటే సాతానుకి తెలుసు. మీరు ఏది చూపిస్తే మోసపోతారు, ఏది చూపిస్తే దేవునిలో నుండి తొలగిపోతారు, ఏ విధంగా వీరిని మోసపరచాలా అని సాతానుడు ఏం చేస్తాడంట? మనల్ని పొంచుకొనే ఉంటాడు. నిజముగా దేవుని బిడ్డలమైతే మనం ఏం చేయాలా? గ్రహించాలా. ఏం చేయాలా? మనము దేవుని బిడ్డలముగా గ్రహించాలా. నేను చేసేది మంచిదేనా? నేను చేసేది మంచిదేనా? నేను వెళ్ళే మార్గం మంచిదేనా? ఇప్పుడు నేను ఇప్పుడు షాప్కి వెళ్తున్నా, ఇప్పుడు నేను పోవడా అవసరమా? నేను ఈ విషయంలో మోసపోకుండా మనం ఏదైనా షాప్కి వెళ్తున్నాం, ఏదైనా మనం తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, మనకు తెలియదు కాబట్టి ముందే ఎవరి సహాయం కోరుకోవాలా? దేవుని సహాయము కోరుకోవాలా. ప్రభా నేను ఒకవేళ బట్టల షాప్కి అనుకోండి, కిరాణా షాప్కి ఏదో వెళ్తున్నాం, మనం వెళ్లే ముందు ఎవరి సహాయం కోరుకోవాలా? దేవుని సహాయము కోరుకో. ఎందుకంటే మోసపుచ్చేవాళ్ళు, మనం మోసపోతే మోసపుచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఉండరా? షాపులో మోసపుచ్చరా? ఏం తెలియని పోతే ఏం చేస్తారు? 100 రూపాయలు 200 చెప్తారు అనా కదా. అదే తెలిసిన వాళ్ళు పోతే ఏమయ్యా మేము ఎప్పుడు కొనలేదా, మేము ఎప్పుడు తీసుకోలేదా, మాకు తెలీదా అన్నాం అనుకో, ఏమైపోతారు వాళ్ళు? వీళ్ళని మనం మోసం చేయలేమని ఏం చేస్తారు? కరెక్ట్గా ఇస్తారు. అందుకే అవ్వని సాతాను మోసపుచ్చింది. అవ్వ సులువుగా మోసపోయింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సర్పం ఏం చేసి వచ్చిందంట? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడ క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్టయినా తొలగిపోదురేమో అని భయపడుచున్నాను. ఎవరు చెప్తున్నారంటే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మీరు సాతాను మిమ్మల్ని ఏం చేస్తుంది? తన కుయుక్తి చేత మోసపరిచి ఏం చేస్తుందంటే మీ మనసులను చెరుపుతుంది. ఏం చెరిపేస్తుందంట? మనసును గాయపరుస్తుంది. మనసును గాయపరచంగా మనం ఏమనుకుంటాం? ఇంకెందుకు లేని దేవుని మందిరానికి పోయేది కదా. ఏమో చేస్తుంది? ఇంకెందుకు మన మందిరానికి పోయేది, నన్ను అడ్డంటారా, నేను ఇట్టంటారా అని వాళ్ళు ఏం చేస్తుందంటే, సాతాను పని ఏంటంటే మనం ఆత్మీయంగా ఎదగడం అనేది తనకి ఎంత మాత్రమో ఇష్టం. ఏదో విధంగా వాళ్ళు ఏం చేస్తుందంటే మన మనసులను చెరిపేస్తుందని. మనసు బాగలేకపోతే పోతాం మందిరానికి? పోలేం. మనసు బాగలేకపోతే మనం పోయినా అక్కడ వాక్యం మనము వినలేం. అందుకే ఏం చేస్తుందంటే మన మనస్సును ఏం చేస్తుందంట? చెరుపుతాదంట. ఇంకేం చేస్తుందంటే క్రీస్తులో ఉన్న ఎడల మనం క్రీస్తు నుండి ఏం చేస్తుందంట? ఆ యొక్క మనల్ని తొలగిస్తుంది, పవిత్రతలో నుండి తొలగిస్తుంది. సాతాను ఏం చేస్తుందంట? మనను అలాగా మోసము చేస్తుంది. అందుకే చెప్తున్నాడు, మోసపోకుడి. మనము మోసపోయే వారముగా ఉంటున్నాం. నేను బాగున్నాను కదా అనుకుంటాం, కానీ మనం ఏమైపోతున్నామంట? మోసపోతున్నాము. అందుకే సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం తీసుకుని చదవండి. 14:12. ఒకని ఎదుట సరైనదిగా కనబడినట్లు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవది. ఎట్లా కనపడుతుందంట? ఒకని ఎదుట సరైనదిగా కనబడును. మార్గం ఎట్లా కనపడుతుందంట? నేను పోయే మార్గము సరైనది, నేను చేసేదే కరెక్ట్ కదా. నేను చేసేదే మనం చెప్పినా కూడా నేను చేసేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను వెళ్ళేదే సరైన మార్గము అనుకుంటాం. ఆ మార్గం ఏం చేస్తుందంట మనల్ని అంటే మరణమునకు, అంటే ఆత్మీయంగా ఏమైపోతాం? మనము చల్లారిపోతాం. ఆత్మీయమైన మరణంలోనికి మనం ఎందుకంటే మనం నేను సరైనదే చేస్తున్నా, సరైన మార్గంలో వెళ్తున్నా, నేను చేసేదే కరెక్ట్ అని నువ్వు వెళ్తా ఉన్నావు అనుకో, గుడ్డిగా నడుచుకుంటా ఉంటే ఏమైపోతావు? రోజు రోజుకి ఆత్మీయతలో చల్లారిపోతుంది. ఆత్మ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అందుకే సౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే నేను చేసేదే కరెక్ట్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను చేసేదే కరెక్ట్ అనుకున్నాడు. తను చేయాల్సిన పని కాకపోయినా తను చేసి ఏమనుకున్నాడు? ఇది సరే కదా, ఇది నేను చేసింది మంచిదే కదా అనుకుంటున్నాడు. తను చేయాల్సిన పని కాదు,
కానీ తను చేసేమంటున్నట్టు నేను మంచిదే కదా చేసిన అనుకున్నాడు. అని ఏమైపోయినాడు, దేవుడు సౌల్ని విడిచిపెట్టినాడు. మనం అనుకుంటాం నేను చేసేది కరెక్టు, నేను నడిచేదే సరైంది అనుకుంటాం. కానీ మనము సరైన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా? మన సరైన మార్గంలో నడవాలి అంటే గుడ్డివానికి త్రోవ చూపుతాడా? గుడ్డోళ్ళు ఇద్దరు సరైన దారిలో పోతారా? ఒకడన్నా మంచోడు ఉండాలి కదా, ఒకడికన్నా కళ్ళు కనపడాల. ఇద్దరు గుడ్డోళ్ళు అయితే ఏమైపోతారు? ఇద్దరు పోయి గుంటలు పడతారు. మనము ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే మనం ఎవరితో సహవాసం చేయాలా? ఆత్మీయంగా ఎదగని వారితో కదా. అట్లతో సహవాసం చేస్తే మనం కూడా వాళ్ళలాగే అయిపోతాం. అర్థమైంది మీకు? వాళ్ళలాగే అయిపోతాం. వాళ్ళు బోరు, మనం కూడా పోనీకుండా చేస్తారు. గుడ్డోడు బోడు, అర్థమైందా? వాడికి దారి తెలుస్తుంది కదా వాడు చూపించడానికి. అందుకే మోసపోకుడి అంటున్నాడు. మనము ఎవరితో సహవాసం చేయాలంటే ఆత్మీయంగా ఎదిగే వారితో సహవాసం చేయాలి. ఆత్మీయంగా ఎదిగే వారితో సహవాసం చేయాలి. ఆత్మీయంగా నడిచే వారితో మనం నడిస్తే మనం కూడా ఏమైపోతాం? ఆత్మీయంగా నడుస్తాం, ఆత్మీయంగా ఎదుగుతాం. అర్థమైందా మీకు? కొన్నిసార్లు నాకు ఎంతో బాధ వేస్తుంది. ఎందుకు అంటే కొన్ని చోట్ల అన్ని మీటింగులు ఉండవు. కొన్ని సంఘాల్లో ప్రతిరోజు ఉంటుంది మీటింగ్. ప్రతిరోజు తీరిక అనేది ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ ఉంటుంది. అట్లా చోట మనం ఉన్నాం మనకి ఎట్టుంటుంది చెప్పండి? లోకం గుర్తొస్తుందా? గుర్తురాదు. మన దృష్టి లోకం మీదకి పోనే పోదు. ఎప్పుడు ఆ మీటింగ్ల మీద, ఆ వాక్యం మీద, ఆ పరిచయం మీదనే పోతుంది. ఏమో అల్లూరులో 1 సంవత్సరం అసలు ఏ రోజు కూడా తీరిక అనేది ఉండేది కాదు. అన్న లేకపోతే నాకు ప్రతిరోజు ఏదో ఒకటి ఉండేది సాయంత్రానికల్లా మీటింగ్. ఎందుకంటే అది చాలా సంతోషం. నేను అక్కడి నుంచి వచ్చినాక వేరే దగ్గరికి వస్తే చాలా బాధపడ్డాను అనమాట. ఆడ ఒక్కరో సంఘ ప్రార్థన ఒకటే ఉండేది. ఆదివారం సంఘ ప్రార్థన, స్త్రీల కొడుకు ఒకటి. ఆడికి వచ్చినాక నేను చాలా ఏమైపోయినా అంటే ఆత్మీయంగా ఎంతో దుఃఖపడ్డాను. ఎట్టయిపోయినా అంటే ఇంకా మానసికంగా మెంటల్ లాగా ఫీల్ అయిపోయినా నేను. ఎందుకంటే అరే ఇక్కడ ఏం లేదు కదా అసలుకి. ఎట్లా ఎదగాల ఆత్మీయంగా ఎట్లా ఎదగాల? ఏం మీటింగ్ లేదు కదా. సంఘ ప్రార్థన అయితే మళ్ళీ స్త్రీల కొడుకే, మళ్ళీ ఆదివారమే. అంటే అది చిన్న సంఘం అనమాట. అట్లా ఆత్మీయంగా మనం ఎదగాలంటే ఆత్మీయంగా నడిపించేవాళ్ళు కావాలి. కొన్నిసార్లు మనం నడిపించేవాళ్ళు ఉన్నా కూడా మనం ఏమైపోతాం? నడవటానికి ఇష్టపడం. నడిపించేవాళ్ళు ఉన్నా ఏం చేయమా? ఇష్టపడం. అన్నీ ఉన్నా కానీ ఏమైపోతుంటాం? ఆత్మీయంగా వెనక్క వెళ్ళిపోతాం. అందుకే మోసపోడు. ఒకప్పుడు మీకు స్త్రీల కొడుకు ఉందా? ఉందా? ఒకవేళ సేవకుడు ఉన్నాడు కానీ స్త్రీల కొడుకుందా? ఇప్పుడు ఉంది. మరి ఎంత మాత్రం ఆత్మీయంగా ఎదుగుతున్నారు చెప్పండి? ఎంత మాత్రం ఎదుగుతున్నారు? మీకు ఏమనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ నాకైతే మనసు చాలా బాధేస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరు? చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు, నడిపించేవాళ్ళు ఉన్నప్పుడు మరి ఏం చేయాలా? నేర్చుకోవాలా. నేర్పించేవాళ్ళప్పుడు నేర్చుకోవాలా. ఒకనొక సమయం వస్తుంది నేర్పించేవాళ్ళు ఉండరు. ఒకవేళ చెప్తున్నా మేమే వెళ్ళిపోయినాం అనుకోండి, 1 సంవత్సరం సేవకుడు రాలేదు, 2 సంవత్సరాలు రాలేదు, ఏమైపోతారు మీరు? గుర్తుపెట్టుకోండి, ఏమైపోతారు? ఉన్నది కాస్త పోతారు. ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటే ఏం చేస్తాం? ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ఆత్మీయంగా నడుచుకుంటే అది మనకేమైపోతుంది? ఉపయోగపడుతుంది. లేనప్పుడు ఉపయోగపడుతుంది. ఏదైనా మనం దాచినాం అనుకోండి, అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? మన దగ్గర లేనప్పుడు ఉపయోగపడుతుంది. మీరు వాక్యం సమృద్ధిగా మీ హృదయాల్లో నింపుకుంటే చెప్పేవారు లేనప్పుడు ఆత్మీయ ఏముంటుంది మీకు అప్పుడు ఉపయోగపడుతుంది. అందుకే మీరు అనుకుంటున్నారేమో ఏదో యాత్రికంగా మనం పోతున్నాం వస్తున్నాం అనుకున్నాము. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. సంవత్సరాలు రేపు నీది నాది కాదు. రేపు నీది నాది కాదు. అందుకే దేవుడు చెప్తున్నా అంటే మోసపోకుడి. ఇంకా సమయం ఉంది కదా, ఇంకా నాకు బలం ఉంది కదా, ఇంకా నాకు వయసు ఉంది కదా, ఇంకా సమయం ఉందిలే నేర్చుకోవచ్చు, ఇంకా సమయం ఉందిలే పోవచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఏం కాదు, సమయం నీది కాదు. మోసపోవద్దు.
అందుకే వాక్యం చెప్తుంది నువ్వు మోసపోవద్దు. చూడండి మార్కు సువార్త 14:29 చదవండి. అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూసి మార్కు సువార్త 19:14 తీసుకోండి. చెప్తుంది చదువు. చదువు. ఏంది మార్కు సువార్త 14:19 నువ్వు చదువు. వీళ్ళు తీస్తుంటే చెప్తున్నావు. చదువు. వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయన అడగసాగింది. ఇప్పుడు చదివిన మాట, ఇప్పుడు నువ్వు ఇందాక చదివినావు కదా, అదే చదువు. 29. అందుకు పేతురు అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూసి నేటి రాత్రి కోడి 2 మారులు కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని బుమ్మాలు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అతడు మరి ఖండితంగా 66-67 చదివి. అదే అధ్యాయం 66-67 వచ్చిన. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొంచుండుట చూచెను. అతని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అని చెప్తాడు. ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి చాలు. ఇక్కడ 14వ అధ్యాయము 29వ వచనము 66-67లో పేతురుని గురించి చెప్పబడింది. యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. ఏం చెప్తున్నాడంటే నన్ను బండి రోజులు వచ్చి పట్టుకుంటారు, నన్ను తీసుకెళ్తారు, నన్ను సిలువ వేస్తారు అని చెప్పినాడు. చెప్పగానే పేతురు అంటున్నాడు, ప్రభు అందరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన ప్రభువా అని చెప్తున్నాడు. ఏమన్నాడు? అందరు విడిచిపెడతారేమో కానీ నేనైతే ఏం చేయను, నిన్ను విడిచిపెట్టిన ప్రభా అంటున్నాడు. ఇంకేమన్నాడంటే నీతో పాటు నేను మరణానికైనా సిద్ధమే, ఒక నిన్ను సిలువ వేస్తే నేను కూడా చనిపోతా ప్రభా అని చెప్తున్నాడు. ఎవరికి తెలుసు? హృదయము దేవునికి తెలుసు. పేతురు అనుకుంటున్నాడు నేను బాగున్నానులే, నేను ఆత్మీయంగా ఉండానులే అనుకుంటున్నాడు. ఏమైపోతున్నాడు అంటే అక్కడ 29వ వచనంలో అందరూ అభ్యంతర పడినాను నేను అభ్యంతర పడను ప్రవ్వా, అందరూ ఒకవేళ నిన్ను విడిచిపెట్టి పోతారేమో కానీ నేనైతే నిన్ను విడిచిపెట్టిన పోను ప్రవ్వా అన్నాడు. అయిపోయింది. యేసు ప్రభుని పట్టుకున్నారు. ఇక్కడ అందరు ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయినారు. పేతురు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుతో పాటి ఆ యొక్క దగ్గరే ఉన్నాడు. ఉంటే ఏం చేస్తున్నాడంటే చలిమంటి అంటే చాటున ఏం చేస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. చాటున ఉండి చూస్తా ఉన్నాడు. నైట్ అయింది, చలి కాసుకుంటుంటే చిన్నపిల్ల వచ్చి ఏమడిగింది, నువ్వు ఆయనతో పాటి ఉన్నవాడవు కదా. చిన్నపిల్ల ఏం చేస్తుంది, ఏమైనా చేయగలుగుతుందా? ఏమంటున్నాడు, నేను ఆయనతో పాటు లేను అంటున్నాడు. మళ్ళా ఇంకొక దగ్గరికి వచ్చి మళ్ళా అడిగితే ఏమన్నాడు, నేను ఆయనతో పాటి లేనండి. ఎన్నిసార్లు చెప్పినాడు ఆ మాట? 3 సార్లు చెప్పినాడు. యేసుప్రభు చెప్పినాడు. ఏమని ముందే చెప్పినాడు, నువ్వు అంటున్నావు కదా అందరు అభ్యంతర పడినా నేను అభ్యంతర పడని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఈ రోజు రాత్రే ఏం చెప్తావు, కోడి కొయ్యక మునిపే 3 సార్లు చెప్తావు నన్ను గూర్చి, నువ్వు నాకు తెలియదు ఆయన ఎవరు అని. నువ్వు బాగుండావు అని అనుకుంటున్నావు కానీ నువ్వేమైపోతున్నావు, తప్పిపోతున్నావు అని ఏం చెప్తున్నాడంటే పేతురుని హెచ్చరిస్తున్నాడు. ఆ మాట 3 సార్లు చెప్పినా కోడి కూసింది. పేతురికి గుర్తు వచ్చింది. మనం అనుకుంటాం కదా, ఏమనుకుంటాం, నేను సరైన దారిలో వెళ్తున్నాను, నేను చేసేదే సరైనది, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటాం. కానీ మనం మార్గంలో నుంచి తప్పిపోయే వారముగా ఉంటున్నాము. మోసపోవద్దు, నేను బాగున్నాను కదా అనుకోవద్దు. మన గురించి మనమే మోసపోతాం. మనల్ని ఎవరో మోసం చేయాల్సిన అవసరం లేదు. నేను బాగున్నాను కదా అంటే వాడు ఏమనుకోవాలంట, పడిపోకుండా చూసుకోవాలంట. నేను బాగుండాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంట, పడిపోకుండా చూసుకోవాలంట. చూద్దాం. పడిపోకుండా మనల్ని మనం ఏం చేయాలంట, చూసుకునే వారముగా ఉండాలి. 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ 10:12 చదవండి.
మొదటి కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్టు జాగ్రత్తగా చూసుకునేవలను. ఏమనుకుంటున్నాడంట? నేను నిలుచున్నాను అని తలంచుకునేవాడు ఏం చేయాలంట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంట? మనము నేను ఎక్కడ పడిపోతాను, ఎక్కడ లోకంలో పాపంలో పడిపోతాను, నేను ఆత్మీయంగా పడిపోతాను, ఆత్మీయంగా చెడిపోతానేమో అని ఏం చేసుకోవాలా? మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, గ్రహించుకోవాలి. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా, ఆత్మీయంగా ఎదుగుతున్నానా, నేను చేసేది సరైదేనా, నేను దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నానా అని మనం ఏం చేయాలంటే మనమే పరీక్షించుకోవాలి. చూడండి ఇక్కడ ఆదికాండం 13:12. ఆదికాండం 13:12. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సరే, ఎక్కడ వేసుకున్నాడట? అబ్రహాము లోతు ఇద్దరు కలిసే వచ్చినారు కదా, ఇద్దరు కలిసి వస్తూ వచ్చినారు. ఇద్దరు కొన్ని రోజులు కలిసి నివసిస్తూ వచ్చినారు. వాళ్ళ పశువుల కాపలకి వీళ్ళ పశువుల కాపలకి గొడవ పడంగానే అబ్రహాం చెప్తున్నాడు, మన ఇద్దరం ఎవరము? మన బంధువులం గనక మన ఇద్దరి మధ్య ఏముండకూడదు. ఇప్పుడు నీ పని వాళ్ళు నా పని వాళ్ళు కొట్లాడినారనుకో, మన ఇద్దరికి ఏమవుతుంది? ఏదో విధంగా మనసు బాధపడుతుంది, బాధ వస్తుంది. అందుకే చెప్తున్నాడు, నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లకి గొడవ వద్దు. ఎందుకంటే మన ఇద్దరము కలిసి నివసించడానికి ప్రాంతము చాలదు. అందుకే మొదట నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఎటు వెళ్తావు అని చెప్పినాడు. అనగానే లోతు ఎటుపోయినాడు? పచ్చగా కనపడింది. ఏం కనపడింది? సొదొమ గొమొర్రా. లోకం కూడా పచ్చగా కనపడుతుంది మనకి. ఎట్ట కనపడుతుంది? లోకము పచ్చగా కనపడుతుంది. అన్నీ బాగుండాయి. లోకంలో లేనిది ఏది లేదు. ఉందా? లోకంలో లేనిది ఏమైనా ఉందా అంటే ఏమి కూడా లేదు. మనకు అనిపిస్తుంది అన్నీ బాగుండాయి, ఇంకేం కావాలా అన్నాడు. ఏమైపోయినాడు? అబ్రహాముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినాడు? సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయినాడు. ఏమైనా అక్కడ తను సంతోషంగా ఉండగలిగినాడా? ఎంతో నష్టం. అదే అబ్రహాముతో పాటు నింటే తన కుటుంబము ఏమైండేది? అంతకంతగా ఆశీర్వదింపబడిండేది. ఒకవేళ అబ్రహాం చెప్పినాడే అనుకో, ఏం చెప్పాలా లోతు? నేను నీతో పాటే ఉంటా, నేను నీతో పాటు ఉంటా, నిన్ను విడిచి నేను పోను అన్నాడా? అల్లా. ఎప్పుడు చెప్పినాడో అప్పుడు ఏం చేసినాడు? నిర్ణయము తీసేసుకున్నాడు. సరే, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను ఎటుపోమంటే అటే పోతాలే అని చెప్పినాడా? ఎవరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు అంటే అబ్రహాం ఆత్మీయంగా అంతకంతకు ఏమైపోతున్నట? వర్ధిల్లుతా ఉన్నాడు. అబ్రహాముని బట్టి లోతు కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి. ఎందుకంటే అబ్రహాము అలాగా దేవుని మాట వింటూ ఏం చేయబడుతున్నాడంట? ఆశీర్వదింపబడుతున్నాడు, అంతకంతకు ఎదుగుతున్నాడు. ఒకవేళ నేను మా పెదనాన్ని విడిచిపెట్టిపోతే నేను ఏమైనా నష్టపోతానేమో అనుకోలే, దాని గురించి ఆలోచించలే. చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. తను ఎంతో నష్టపోయినాడు. అందుకే వాక్యం చెలవిస్తుంది, నువ్వు ఎటుపోతున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే ఎవరితో పాటు వెళ్ళాలా? దేవుని బిడ్డలతో సహవాసము చేయాలి. లేదు నేను దేవుని బిడ్డలతో చేస్తా, నేను లోకంతో చేస్తా అంటే ఏమైపోతావు? అది వాళ్ళ కానే కాదు. దేవుని బిడ్డలతో చేయాలా, నేను లోకంతో చేయాలంటే అది కుదిరే పని కాదు. శరీరం లోకం వైపు లాగుతుంది, ఆత్మ దేవుని వైపు లాగుతుంది. అర్థమైందా? మనం ఎవరి వైపు చూడాలా అంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనము వెళ్ళేవారముగా ఉండాలా. మొదటి కొరింథీ 15:33. మొదటి కొరింథీ 15:33. త్వరగా తీసుకుని చదవండి.
మోసపోకుడి, ఆ. దుష్ట సాంగత్యము ఆ, మంచి నడవని చెరుపును. ఉమ్, నీతి ప్రవర్తన గలవారే ఉమ్, మేల్కొని ఉమ్, పాపం చేయకుడి. ఉమ్. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలు చాలు చాలుక 15వ అధ్యాయము 33వ వచనం ఏం చెప్పబడుతుంది? మోసపోకుడి. ఏం కూడదంట? మోసపోకుడి. ఏ విషయంలో అంటే అక్కడ చెప్పబడుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమవుతుందంటే లోకంతో స్నేహం చేస్తే ఏమవుతుంది? వాళ్ళు నడిచేదే సరైంది కాదు. మరి ఏం చేస్తారు? ఒక్క రోజులోనే లోకంలోకి లాగరు. ఏం చేస్తారు? చిన్నగా చిన్నగా లాగుతారు. చిన్నగా వాళ్ళ మార్గంలోకి వచ్చే విధంగా మనల్ని చేస్తారు. ఇది చేస్తే ఏం కాదులే, వీడికి వెళ్తే ఏం కాదులేరా, నువ్వేం తినవు కదా, నువ్వేం చేయవు కదా, నువ్వు మాతో పాటు రా చాలంటారు. ఏదైనా ఫంక్షన్లకైనా ఏం చేస్తారు? నువ్వు మాతో పాటు వచ్చి ఉండు, నువ్వేం చేయదు మేము చేస్తామంటారు. అడిగిపోయినాక తప్పనిసరిగా చేయాల. అయ్యో పోకుంటే బాగుండు కదా, నేను పోయి తప్పు చేశా అంటారు. మళ్ళీ ఏమైనా వస్తుందా? మనం చేసిన తప్పు తిరిగి తెచ్చుకుంటామా? ముందే ఏం చేయాలా? నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను అక్కడికి పోకూడదు, నేను చేసినా చేయకపోయినా నేనైతే రాను. ఏం చెప్పాలా? నేను చేసినా చేయకపోయినా నేనైతే రాను. మీరు ఏమైనా అనుకోండి. ఒకసారి 2 సార్లు మనం ఖచ్చితంగా చెప్పినాం అనుకో, 3వసారి పిలుస్తారా మనల్ని? పిలవరు. అందుకే మొదటే మనం ఏం చేయకూడదు? వారి మాటలకి మోసపోకూడదు. కొంతమంది ఎట్ట మాట్లాడతారంటే అసలు అంత మళ్ళీ ఆ మాటకే మనము ఏమైపోతాం? మోసపోతాం కదా, ఆ మాటకే మోసపోతాం. అట్లుంటే వాళ్ళ మాటలు అన్ని మోసపోయినాక, అందుకే ఇప్పుడు సమాజంలో పిల్లలు ఏమైపోతున్నారు? మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ యవ్వనంలో ఉన్న పిల్లలు దేనికి మోసపోతున్నారు? మాటలకే. అర్థమైందా మీకు? ఏమవుతారంట? మాటలకే మోసపోతున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కావచ్చు. ఎందుకు లోకంలో పాపంలో పడిపోతున్నారంటే మాటలకే. వాళ్ళ మాటలు ఎట్టుంటే తల్లిదండ్రులు మాట్లాడినట్టుగా తల్లిదండ్రులు ఏం చెప్తారు? కొన్ని కఠినంగా చెప్తారు. అయ్యే లోకంలో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎంతో ప్రేమతో చెప్తారు. ఆ మాటలు మనం ఏమైపోతాం? ఆ మాటలకు మోసపోయి భవిష్యత్తు పాడైపోయి జీవితం పాడైపోయినాక అయ్యో అయ్యో అని కొట్టుకుంటే ఏమొస్తుంది కదా? ఎవరి జీవితాన్ని శ్రేణమైన మనము మోసపోకుండా ఉండాలంటే యవనస్తులే కాదు, ఈ రోజుల్లో ఎవరైనా చూడు ఏమైపోతున్నారు? ఏదో విధంగా మోసపోయినాక బాధపడతారు. అందుకే చెప్తున్నాను, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని ఏం చేస్తుందంట? చెరిపివేస్తుంది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో వారిని బట్టే మనకు చెప్తారు, నువ్వు మంచిదా, మనం నీతిగా నడుస్తున్నావా, యథార్థంగా నడుస్తున్నావా, దేవుని ఎదురు భయభక్తులతో ఉన్నామా లేమా అని మనం ఎవరితో స్నేహం చేస్తామో దాన్ని బట్టి చెప్తారు. అర్థమైందా? మనం ఏం చేయకపోయినా ఏమంటారు? దొంగతో పాటు వెళ్తే దొంగనే అంటారు కదా. అందుకే ఏం చేయకూడదు? మనము మోసపోకూడదు, దుష్ట సాంగత్యము చేయకూడదు. అర్థమైందా? మనం ఏం కాకూడదు? మోసపోకూడదు. ఆత్మీయ జీవితంలో మోసపోదు. ఒకవేళ లోకంలో మోసపోయినా ఒకవేళ భూమి మీద బ్రతకచ్చేమో, కానీ దేవునిలో మోసపోతే, ఆత్మీయ జీవితంలో మోసపోతే ఎంతో ఉన్న సమయాన్ని పోగొట్టుకొని బాధపడితే ప్రయోజనం ఉందా? మోసపోయి చేయవలసినప్పుడు చేయకుండా, దేవుని మందిరానికి రావాల్సినప్పుడు రాకుండా అన్ని పోగొట్టుకున్నాక బాధపడితే ఏమొస్తుంది? కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈరోజు సంఘ ప్రార్థనకి పోవాలనుకుంటా పోలేము. తర్వాత ఏమనిపిస్తుంది మనకి? అరే సంఘ ప్రార్థన పోయింది కదా, పోయింటే బాగుండు. ఎప్పుడు వస్తుంది అది? సమయం గడిచిపోయినాక వస్తుంది ఆ ఆలోచన, అవునా కదా? సమయం అయిపోయినాక అరే నేను పోయింటే బాగుండు కదా అంటాం. ఏమైనా వస్తుందా? ఆ వారం మరి ఆ వారం నువ్వు చేయవలసిన ప్రార్థన పోయింది, నువ్వు వినాల్సిన మాటలు పోయినాయి, నువ్వు తెచ్చుకుంటావా? తెచ్చుకుంటారా? ఆత్మీయంగా నష్టపోతావు. నువ్వు అనుకోవచ్చు నాకేమైంది, నేను బాగానే ఉంటా, నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, నేను బైబిల్ చదువుకుంటున్నా కదా నువ్వు అనుకుంటావు. కానీ క్రమేణా ఏమైపోతావు అంటే ఆత్మీయంగా పడిపోతావు, ఆత్మీయంగా చల్లారిపోతావు. మన ఆత్మ ఏ స్థితిలోకి వస్తుందంటే చచ్చిపోయే స్థితిలోకి వస్తుంది.
ఒక్కసారిగా చచ్చిపోం, ఒక్కసారిగా ఆత్మీయంగా మనము చల్లారిపోం, క్రమేణా పోతాం. గుర్తుంచుకోవాలి. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుతారు. ఫస్ట్ది ఏం చేయకూడదు, మనము మోసపో. రెండో మాట చూద్దాము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మోసకుడి దేవుడు వెక్కిరింపబడడు. చాలు చాలు చాలు. ఏముంది రెండోది? ఏం చేయలేదంట, దేవుడు వెక్కిరింపబడడు. దేవుని మనం వెక్కిరించగలమా? వెక్కిరించగలమా అంటే మన వల్ల అవుతుంది అది? మనము దేవుని మందిరానికి పోయినా పోకపోయినా నేను బాగున్నాను కదా అంటే మనమే మోసపుచ్చుకుంటాం. అర్థమైందా? మనమే మోసపుచ్చుకుంటాం. ఏ విషయంలో కూడా మనం ఏం చేయలేమంట, దేవుణ్ణి వెక్కిరించలేము. మనం ఏదైనా చేయాలి అనుకుంటే మనమే నవ్వులు పాలవుతాం. అర్థమైందా మీకు? మనం ఏమైపోతాం? నవ్వులు పాలవుతాం. ఒకవేళ దేవుని ఇంటికి మనం పోతున్నాం వస్తున్నాం, మన జీవితం సరిగా లేదంటే ఎవరు అవమాన పాలయ్యేది? అన్యులు దేవుణ్ణి ఒకవేళ అనొచ్చేమో, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు ఇట్లా నడుచుకోవచ్చా, ఇట్లా చేయొచ్చు అని అనొచ్చు. కానీ నవ్వులు పాలయ్యేది ఎవరు? మనమే. ఏమంటారంటే, నువ్వు దేవుని మందిరానికి పోతున్నావు కదా, నీ జీవితం మారలేదా, నీ బ్రతుకు మారలేదా, నువ్వు వెళ్తున్నావే గానీ నీ జీవితం సరిగా ఉందా, నీ మాటలు సరిగా ఉంటాయి, నీ ప్రవర్తన సరిగా ఉందా, ఎందుకు నువ్వు పోవడం అంటారు మన ఇంట్లో వాళ్ళు. అంటారా? ఎవరు అప్పుడు నవ్వుల పాలయ్యేది? ఎక్కిరింపుల పాలయ్యేది ఎవరు అంటే మనమే ఎక్కిరింతల పాలు అవుతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సామెతలు 3వ అధ్యాయం 34 వచ్చింది చూడండి. సామెతలు 3వ అధ్యాయం 34 త్వరగా తీసుకొని చదవండి. 3:34. అపహాసకులను ఆయన అపహసించదు, దీనుని యెడల ఆయన దయచూపును. ఎవరంట? అపహాసకులు ఆయనని అపహసించెదరు. ఎవరు అంటే అపహాసకులు. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు? అపహాసకులుగా ఉండకూడదు. మనం అలా ఉన్నాము అంటే మనమే అపహాసకులముగా చేయబడతాం, మనమే ఎక్కిరింతల పాలు అవుతాం. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? అపహాసన చేస్తా ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. నీకు మాట్లాడేది రాదు కదా, నీకు ఎట మాట్లాడేది రాదు, నువ్వు నేర్పిస్తావా? నువ్వు ఆ తల్లి కడుపును పుట్టి నువ్వు ఆ తల్లికి నేర్పిస్తావా? కొంతమంది ఏం చేస్తుంటారంట, తల్లిదండ్రుల్ని గౌరవించకుండా ఏం చేస్తారంటే హేళన చేస్తుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ యొక్క, ఒకవేళ పెద్దవాళ్ళు పెద్ద తీరుగానే ఉంటారు కదా, వారి మాటలు కావచ్చు, వారు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎట్లా ఉంటారు? వారు మొదటి నుంచి ఏది నేర్చుకున్నారో అట్లనే ఉంటారు. ఒకవేళ నువ్వు చదువుకున్నావు, కొంచెం జ్ఞానం ఉండొచ్చు, నువ్వు ఎలాగా మాట్లాడాలో ఎలాగా నడుచుకోవాలి నీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఏం చేయాలి? తల్లిదండ్రులకి చెప్పాలి, మాట మాట్లాడకూడదు, అటు చేయకూడదు. కానీ ఏం చేయకూడదంట? ఎక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు. నీ తల్లిని నువ్వు ఎక్కిరించలేవు, నీ తల్లిని నువ్వు ఎక్కిరించలేవు. ఒకవేళ నీకు వాళ్ళకంటే నీకు జ్ఞానం ఉండొచ్చేమో కానీ వారిని మనం ఏం చేయలేము, ఎగతాళి చేయలేము. ఇంకా దేవుని బిడ్డగా ఏం చేయకూడదు? తల్లిదండ్రులని ఎక్కిరించే వారముగా ఉండకూడదు. అదే చూడండి సామెతలు 30వ అధ్యాయం 17 వచనం. 30:17. తండ్రిని అవమానించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకు పీకును. చాలా ఏం చేయకూడదంట? తండ్రిని అపహసించకూడదు, తల్లి మాటని విననొల్లని వాని కన్ను ఏం చేయకూడదంట? తల్లిని ఎగతాళి చేయకూడదు. అందుకే మన పిల్లలకి చిన్నప్పుడే నేర్పించాలి. ఒకవేళ ఏదైనా ఎగతాళిగా మాట్లాడుతున్నా, హేళనగా మాట్లాడుతుంటే ఏం చేయాలి? మనము పిల్లలకి నేర్పించాలి, అలాగ మాట్లాడకూడదు నాయన. చిన్న పిల్లలంటే ఏం చేయాలి? నేర్పించాలి. మనం నేర్పిస్తే వాళ్ళు ఏం చేయరు, ఆ విధంగా ఇంకొకసారి చేయరు. మనల్ని అదే విధంగా మాట్లాడుతున్నారు అనుకో, సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వారిని కూడా అట్లనే మాట్లాడతారు.
అట్లనే ఎగతాళి చేస్తారు. కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు, ప్రతి దానికి ఎగతాళి చేస్తుంది, హేళన చేస్తుంది. నువ్వు అనుకోవచ్చు దేవుడు ఏం చేస్తాడు, ఒక దినాన తీర్పు తీరుస్తాడు. దేవుడు వెక్కిరింపబడడు అంటుంది. మనం వెక్కిరించే వారముగా ఉండకూడదు. హెస్కేలు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం, 22 5వ వచనం. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. సమీపస్తులేని ఆ, దూరస్తులేని ఆ, అందరూ అపకీర్తి పొందిన దానివనియు ఆ. అందరితో నిండిన దానివనియు నిన్ను అపహసించు. మనం అనుకుంటాం వాళ్ళని ఎక్కిరిస్తుంటాం, వీళ్ళని ఎక్కిరిస్తుంటాం. మనల్ని ఏం చేస్తారట, మనల్ని కూడా ఎక్కిరిస్తారు, అల్లరి చేస్తారు. మనల్ని ఏం చేస్తారంటే హేళన చేస్తారు. మనం ఒకరినంటే మనల్ని అనరా, మనం ఒకరిని ఎక్కిరిస్తే మనల్ని ఎక్కిరించే వాళ్ళు ఉండరా? అందుకే మనం అది చేయకూడదు. మనము చేసే విధంగా మనము ప్రవర్తించకూడదు. యేసు ప్రభును ఏం చేస్తూ వచ్చినారంట, హేళన చేస్తూ వచ్చారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ అధ్యాయం 19వ వచనం. సారీ, మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆయనను అపహసించుటకు ఆ, కొరడాలతో కొట్టుటకును వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుడు అని చెప్తున్నావు కదా అని ఆయన ఏం చేసినారు, గుద్దినారు. నేను గుద్దిన వాళ్ళు ఎవరో చెప్పు, వెంట్రుకలు లాగినారు, ఎవరు నీ మీద లాగింది ఎవరో చెప్పు అని ఏం చేస్తూ వచ్చానంట, ఎగతాళి చేస్తూ వచ్చాను. ఈయన సిలువ వేస్తే ఎట్లా వస్తాడో చూద్దాం, దేవుడు అని చెప్తున్నాడు కదా, ఎట్లా వస్తాడో చూద్దాం అని ఆయన ఏం చేస్తూ వచ్చారంట, హేళన చేస్తూ వచ్చారు, ఎగతాళి చేస్తూ వచ్చినారు. ఎవరు ఎక్కిరింతల పాలైనారంటే ఆయన చెప్పినట్టే ఏమైనాడు, 3వ దినాన సజీవుడుగా లేచినాడు. ఎవరు ఎగతాళి చేసినారు, ఆయన శిలువ వేయంగానే ఏం కమ్మిందంట, చీకటి కమ్మింది. సమాధులు బండలు ఏమైపోయినాయంటే బద్దలైపోతూ వచ్చింది, భూమి ఎండగా చీలిపోతూ వచ్చింది. అప్పుడు ఏమని గ్రహించారు వాళ్ళు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. వారు దేవుని ఎక్కిరించాలనుకున్నారు కానీ ఏమైపోయినారంట, వాళ్ళే ఎక్కిరింతల పాలవుతూ వచ్చినారు. 27వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను త్వరలో మిక్కిలి బాధపడుతునని అతని యుద్ధకు వర్తమానం పంపాను. 29 కూడా చదవాలి. 29వ వచనం. 27వ అధ్యాయం. అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టి ఆయనను అపహసించిన తర్వాత ఇక్కడ ఏం చేశారంట, ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెడుతూ వచ్చాను. పెట్టింది కాక ఏం చేశారంటే ఎంతో విధేయతగా వినయగా ఏం చేశారట, మోకరించి ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మన మాటలు కూడా అట్టే ఉంటాయి కొన్నిసార్లు కదా, ఎంతో విధేయత చూపినట్టు ఉంటాయి, కానీ మనం మాట్లాడిన తర్వాతనే తెలుస్తుంది వారు హేళన చేస్తున్నారా గౌరవిస్తున్నారా అనేది ఎప్పుడు తెలుస్తుంది, మాట అయిపోయినాకే తెలుస్తుంది. వాళ్ళు యేసు ప్రభును ఏం చేస్తారంట, యూదుల రాజా శుభము, నువ్వు రాజు కదా, నువ్వు చనిపోయి 3వ దినాలు లేస్తా అని చెప్పినావు కదా అని ఎన్నో ఎగతాలు చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు 3వ దినాన తిరిగి లేచినాడు. ఆయన ఎక్కిరింతల పాలైనాడా? దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా ఏం చేయలేమంట, ఎక్కిరించలేము, ఎగతాళి ఎప్పుడు కూడా చేయలేము. ఒకవేళ మనం చెయ్యాలి అనుకుంటే, మనం అపహాసకులుగా ఉంటే మనమే నవ్వుల పాలవుతాం, మనమే హేళన పాలవుతాం. మన జీవితం సరిగా లేకపోతే ఎవరు ఎగతాళి పాలయ్యేది, నవ్వుల పాలయ్యేది ఎవరు? మనమే. దేవునికేం కాదు, మనమే
నవ్వుల పాలవుతాం. రెండోది ఏంటంట, దేవుణ్ణి వెక్కిరించలేం. మూడోది చూద్దాం, అక్కడే రాయబడింది చూడండి, గలతీ. మనుషుడు చదవండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయి. ఏమంట, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. మనం చేలో పొలంలో ఏది వేస్తే అదే కోస్తాం. వేసింది ఒకటి కోసేది ఒకటి ఉంటుందా? కాదు. మన పంటలో మనం ఏదైతే వేస్తామో అది ఏదైనా కావచ్చు, దాన్నే కూర్చుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలముగా మనం ఆత్మీయంగా నడుచుకుంటే ఆత్మీయమైన పంటే కోస్తాం. శరీరానుసారముగా నడుచుకుంటే శరీరానుసారమైన పంటే కోస్తాం. ప్రతి వానికి ఇవ్వటానికి ఎవరి దగ్గర ఉందంట చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన లాస్ట్ 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వస్తున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏముందంట, ప్రతి వానికి జీతం ఇస్తాడంట. పని చేసిన పనికి వెళ్తే ఎవరికి ఇస్తారు జీతం? ఎవరు పని చేస్తే వాళ్ళకే ఇస్తారు. మరి అందరికి ఇస్తారు జీతం. మనం పోయినామనుకోండి ఏదన్నా పనికి, చేస్తేనే ఇస్తారు. పోయినంత మాత్రం ఇస్తారా? ఇయ్యరు కదా. ఇక్కడ ఎవరికి ఇస్తాడంట దేవుడు? ప్రతి వానికి, భూమి మీద ఉన్న ప్రతి వానికి ఇస్తాడంట. ఎట్లా ఇస్తాడు? దేన్ని బట్టి ఇస్తాడంటే, ఆత్మీయంగా నడుచుకుంటే ఆత్మీయమైన జీతం నువ్వు పొందుతావు. శరీరానుసారంగా నడుచుకుంటే శరీరానుసారమైన జీతమే నువ్వు పొందుతావు. నీవు నేను చేసేది ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఏముంటది? లెక్క ఉంటుంది. నువ్వు మంచి చేసినావా, మంచే పొందుతావు. చెడు చేసినావా, చెడే నీవు పొందుతావు. మరి జీతం ఉంది కదా, జీతం ఉన్నప్పుడు ఏం చేయాలా? స్నేహితాక, జీతం ఉంది దేవుడు చెప్పినాడు ముందే. తెలియకపోతే ప్రభా నాకు తెలియదు ప్రభా, లేకుంటే నేను అది చేసేదాన్ని ఇది చేసేదాన్ని, నాకు ముందే తెలియదు ప్రభా కదా అని చెప్పొచ్చు. యేసు ప్రభు ఎప్పుడు చెప్పినాడు? ముందే చెప్పినాడు, నువ్వు చేసే ప్రతిదానికి నేను నీకు జీతం ఇస్తా, ఒక సమయం ఉంది అని చెప్పినాడు. మరి ఏం చేయాలా? ఏం చేయాలక్క? చెప్పాలా? అది ఈజీ అయిందే కదా, సులభమైనదే. జీతం కావాలా వద్దా మీకు? వద్దా? పని ఊరికే చేస్తారా? పని ఊరికే చేస్తారా? మరి ఏం కావాలా? జీతం తప్పనిసరి కావాలి. వద్దనే ఇస్తాడు దేవుడు. వద్దు ప్రభా నాకు అంటే కూడా ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎందుకంటే మనం చేసే పనికి ఆయన ఖచ్చితంగా జీతం ఇస్తాడు. కాబట్టి ఆడే జాగ్రత్త పడాలి. మనం ఎక్కడ? అక్కడే జాగ్రత్త పడాలి. నువ్వేం చేస్తున్నావు దాన్ని బట్టే నీకు ఇస్తాడు జీతం. నువ్వు చేసే మంచి పనులను బట్టి నీకు జీతము ఇస్తాడు. నువ్వు చేసే చెడును బట్టి కూడా నీకు జీతము ఇస్తాడు. నాకు చెడు జీతం వద్దు ప్రవ్వా. చెడు విధంగా మనం నడుచుకుంటే ఆడిపోతాం, తీర్పు తీరుస్తాడు. ఎక్కడేస్తాడు? నిత్య నరకంలోకి లాగేస్తాడు. మనం చేసినట్టు అన్ని లెక్క చెప్పి లాస్ట్ ఫైనల్ గా ఏం చేస్తాడు? ఇదే నీ జీతము, నువ్వు దీని కొరకే ప్రయాసపడినావు, ఇదో నీ జీతం అని ఇస్తాడు. తోసేస్తాడు. ఆయన సన్నిధిలో ఉండకుండా తోసేస్తాడు. అదే మంచివాడు. మనము నీతిగా బ్రతికి దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు నువ్వు పని చేస్తే ఏం చేస్తాడు? బల నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ లోకంలో ఎంత సమకూర్చుకున్నా నాది అనిపించుకున్నది ఏది కూడా నువ్వు తీసుకొని పో. ఇది నాది, ఇల్లు నాది, ఈ పొలం నాది, నేను ఇంత సంపాదించుకున్నా, ఇంత ప్రయాసపడినా, రాత్రి అనకుండా పగలు అనకుండా కష్టపడినా ఇది నాదే. పిల్లలకు కూడా ఏదైనా వస్తువు ఇస్తామంటారు, ఇది నాది, నేను ఎవరికి అంటారు. మనం కూడా అంటాం ఇది నాది, ఏదైనా ఇమ్మంటే ఏం చేస్తాం? దేవక్క ఒకవేళ బంగారే అనుకోండి, మీ అమ్మోళ్ళు ఇచ్చినారు,
మా ఇది నీకే అన్నారనుకోండి, మీ అక్కో మీ చెల్లి వచ్చి అడిగితే ఏం చేస్తారు? నాకు కూడా అయింది అంటే ఏం చేస్తాం? అమ్మ నాకు ఇచ్చింది, అమ్మ నా పేరు మీద రాసింది కదా, ఇది నాది అంటారు. అంటారా? కదా. మరి ఏమైనా ఎత్తుకోపోతామా? ఏం కూడా ఎత్తుకోమా. అర్థమైందా? ఏది కూడా ఎత్తుకొని పోము. నీకు ఇచ్చింది దేవుడు, నీకు ఇచ్చింది నువ్వేం చేయాలా? ఏం చేయాలా? దేవుని బిడ్డలకు సహాయం చేయాల. దేవుని మందిరంలో ఏది కొరత ఉందా ఆ కొరత నువ్వు తీర్చాలా. ఇది నాది, నీది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేవుడు ఆరోగ్యం ఇస్తే కదా, దేవుడు నీకు పని ఇస్తే, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే దాన్ని బట్టి సంపాదించుకున్నావు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఆలోచించండి మీరు. ఏం చేయాలా? ఏది నీది కాదు, ఏది కూడా నీది కానే కాదు. నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత సమకూర్చుకున్నా ఏడవదిలి పెట్టిపోవాల్సిందే. అదే నువ్వు దేవుడు నీకు ఇచ్చింది నువ్వు దేవుని మందిరంలో ఖర్చు పెడితే, నువ్వు దేవుని మందిరానికి ఇస్తే దేవుడు నీకేం చేస్తాడు? ఆడైతే పెడతాడు. అర్థమైందా? అక్కడ సమకూరుస్తాడు. ఒకవేళ నీకు ఈ లోకంలో తినడానికి తిండి లేకపోవచ్చు, ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, మంచిగా ఒకవేళ నీకు లేకపోవచ్చేమో, కానీ లోకంలో కొద్ది రోజులే మనం బతికేది. అర్థమైందా? దేవుని దగ్గర ఎన్ని రోజులు ఉండాలా? శాశ్వత కాలము ఉండాలి. మరి శాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడాలా, శాశ్వతమైన దాని కొరకు సమకూర్చుకోవాలా. ఇక్కడ మనం ఏదైనా సంపాదించుకుంటే ఏమైపోతుంది? దొంగలు చేతుకోపోతారు. మెడలో మంచిగా అన్ని ధరించుకొని పోయినా అనుకో, పోతామా? ఎవడో ఒకడు చంపి ఏం చేస్తాడు? తీసేసుకుంటాడు. అది పరలోకంలో తీసుకుంటారా? పరలోకంలో నువ్వెంత సంపాదించుకుంటే, నువ్వెంత ఇక్కడి నుంచి యేసు ప్రభుకు పంపిస్తే అంత ఏం చేస్తాడంటే ఆయన సమకూరుస్తాడు. నువ్వు ఒకటిస్తే దేవుడు నీకు రెండిస్తాడు. తెలుసా? మీకు అనుభవం ఉందా? ఎప్పుడైనా ఇచ్చినారా? చెప్పండి. నువ్వు ఒకటి ఇచ్చినావు అనుకో, ఏదైనా కావచ్చు, దేవుడు ఎన్ని ఇస్తాడు? రెండు ఇస్తాడు. మీకు ఆ అనుభవం ఉందో లేదో? ఉందా మీకు? నేను ఇచ్చినాను, దేవుడు నాకు రెండుగా ఇచ్చినాడు అన్న వాళ్ళు చెప్తారా? మనం వీయడానికి మనసు రాదు, మనకు మనసు రాదు. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు మనుషుడా, నువ్వు ఏమి ఎత్తుతావో అదే కోస్తావు అని చెప్తున్నాడు. నువ్వు ఎంత నువ్వు దేవుని మందిరానికి ఇస్తావో అంత దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చేది నేర్చుకోవాలి. విధవరాలు ఏం చేసింది అంటే, ఆమె దగ్గర ఉన్నదే 2 కాసులు. ఆ 2 కాసులు ఏం చేసింది? దేవుని మందిరంలో వేసేసింది. లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో వేసిందా లేదా? మరి అక్కడ చాలా మంది ధనవంతులు, వారు కలిగింది బంగారు వేసినారో, ఎన్ని లక్షలు వేసినారో, కానీ వాళ్ళ గురించి రాయబడింది ఎక్కడన్నా? రాయబడింది. వాళ్ళ గురించి ఎక్కడ కూడా రాయబడింది. ఎవరి గురించి రాసినాడు దేవుడు అంటే, 2 కాసులు వేసిన ఆ విధవరాల గురించే రాసిన. ఆమె ఎప్పుడు వేసిందో ఇప్పుడు కూడా ఏం చేస్తుంది? మనం ఆమె గుర్తు చేసుకుంటానే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించినాడు? ఆమె ఎంత ధన్యురాలు. మన దగ్గర 2 కాసులే ఉన్నాయా? 2 ఉన్నాయా? 2 జతల బట్టలే ఉన్నాయా? 2 గిన్నెలే ఉన్నాయా? ఎంతో సమృద్ధి ఇచ్చినాడు కదా. ఏమంటావు? నాది, నేను ఇంటికి ఇస్తా, నేను ఎందుకు చేస్తా. ఆడే మనం మోసపోయేది, ఆడే మోసపోయేది. నువ్వు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చి శోధించంటున్నాడు కదా. నువ్వు నాకు ఫస్ట్ ఎవరికి ఎలా? నాకి. తర్వాత నీకు ఏది తక్కువో నన్ను అడుగు అంటున్నాడు. ఏది నీకు తక్కువో అప్పుడు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అర్థమైంది మీకు? ఏం చేయాలంటే, ఉన్న 10 రూపాయలైనా సరే నీ దగ్గరికి ఎవరైనా సహాయం కొరకు వారికి ఉన్న పరిస్థితిని బట్టి నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్పాలి? ఆ ఉన్న దాంట్లోనే ఏం చేయాలా? ఆ 10 రూపాయల్లోనే 2 రూపాయలు ఇవ్వాలి. ప్రభా, నిజంగానే నా దగ్గర లేదు ప్రభా. నిజంగా లేకపోతే దేవుడికి కూడా తెలుసు కదా. ఒకసారి భగత్ సింగ్ అంకుల్ని ఆయన దగ్గర 2 రూపాయలే ఉందంట. ఈ మాట చెప్పి ముగిస్తాను.
ఆయన దగ్గర ఎంత ఉందంట? 2 రూపాయలు ఉందంట. ఉంటే ఆయన రైల్వే స్టేషన్కి పత్రికలు పంచుకుంటా వచ్చినాడు. వస్తే ఒక అడుక్కుని ఆయన వచ్చి, అయ్యా నేను ఏం తినలేదయ్యా, నేను కాఫీ అన్న తాగుతాను, అదే నాకు ఏదో 1 రూపాయి 2 రూపాయలు ఉంటే ఇయ్యయ్యా అన్నాడు. అప్పుడు అంకుల్ అన్నాడంట, నా దగ్గర ఏం లేదు అన్నాడంట. నా దగ్గర ఏం లేదయ్యా ఇవ్వటానికి అన్నాడంట. సరే ఆయన అడిగినాడు, పోయినాడంట. ఆ మాట చెప్పినప్పటి నుంచి అంకుల్కి ఏం గుచ్చుకుంటుందంట? హృదయంలో గుచ్చుకుంటుందంట. నీ దగ్గర లేవా? ఉండలేవా నీ దగ్గర? రూపాయి అయినా 2 రూపాయలు ఉంది కదా, నువ్వేం చేయాలా? ఇవ్వాలి. ప్రభా నా దగ్గర ఏమైంది, 2 రూపాయలే, మరి నేనేమైనా తిని తాగాల కదా అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలా? అడిగినాడు ఇవ్వాల. అర్థమైందా? అడిగినాడు ఇవ్వాలి. నీ అవసరత నేను తీరుస్తా అని చెప్తున్నాడు. అనగానే ఆ ప్లాట్ఫారం మీదంట ఆయన యాడున్నాడో మొత్తం ఎతికి చూస్తాంట. ఆడో ఒక మూల పండుకున్నాంట. ఆయన లేపి ఆ 2 రూపాయలు ఎత్తి ఆయన చేతిలో పెట్టాడంట. ప్రభా నువ్వు చెప్పినా ఇచ్చినానండి. సరే ఎదురుగా హోటల్ ఉంది కదా, నువ్వు ఆ హోటల్లోకి పోయి భోజనం చేయన్నాడు. ఎదురుకెళ్ళి ఆ హోటల్లోకి వెళ్ళి నువ్వు భోజనం చేయి. ఏమి ఇవ్వాలి ప్రభా నేను పోయి తింటే, నువ్వు పోయి తిను అన్నాడు. పోయి కూర్చొని తింటా ఉన్నాడంట. అది ఇస్తున్నారు, ఇది తింటున్నాడంట. పోతే ఏం చేయాలా? బయటకు వస్తే డబ్బులు కట్టాలా అని, ఏం చేయాలి ప్రభా ఇప్పుడు ఎట్టా అని ఆయన కూర్చోన్నాడంట. కూర్చోప్పటికల్లా ఆయన బక్సింగ్ అంకుల్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడంట. ఆయన కోసము డబ్బులు ఎత్తిపెట్టి ఆయనకి ఇయ్యాలా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉంటే ఆయనతో దేవుడు చెప్పి పలానా హోటల్లో కూర్చున్నాడు, నువ్వు పోయి అన్నాడు. అనగానే ఏం చేస్తున్నాడంట? ఆడికొచ్చి ఆ బిల్లు కట్టి మిగిలింది కూడా ఏం చేస్తున్నాడంట? ఆయనకిచ్చి వచ్చినాడు. నేను అనుకోవచ్చు, ఈ చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది, వీళ్ళకి ఏముంది వీళ్ళు చెప్తారు అనుకుంటారేమో మీరు. చెయ్యకుండా మేము చెప్పం. మన ఒక ఆంటీ చనిపోయింది, సేవకురాలు, పెద్ద ఆంటీని గురించి ఎంతమంది సాక్ష్యం చెప్పినారు, అంతమంది కూడా ఏం చెప్తున్నారంటే ఆంటీ దగ్గర ఏమన్నా కూడా ఆమె దాచుకోదు. వీళ్ళు విశ్వాసులా, వీళ్ళు సేవకులా అనుకోదంట. ఎవరైతే అవసరతలు వస్తారో వాళ్ళకి ఏం మాట్లాడకుండా ప్రార్థన చేసి చేయి చాపి చేతిలో పెడతాదంట. మాకెందుకంటే ఎందుకమ్మా తీసుకోండి, దేవుడు నన్ను ఇమ్మన్నాడు అని ఆమె అలాగిస్తూ వచ్చినారు. చచ్చిపోయినప్పుడు ఆంటీ మహిమలో పిలవడినప్పుడు అందరూ అదే చెప్తున్నారు. ఒకరంటే సరే, మా నాన్న కూడా అది చెప్పినాడు, మన సేవకుడు అన్న కూడా. నాకు ఆంటీ నేర్పించింది, నీకు దేవుని బిడ్డలైన వారు ఎవరైనా ఇస్తే తీసుకో, కానీ అది నీ కొరకు నువ్వు దాచుకోవద్దు. ఏం చేయాలి? నీలాంటి అవసరతలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి నువ్వు అన్న కూడా అదే చెప్పినాడు. ఇక్కడ చెప్పినాడు కడప బేర్షుబా సంఘం, అది పెద్ద సంఘం, ఆడ కూడా అది చెప్పినాడు. ఆంటీ నాకు ఇది నేర్పించింది అని చెప్పినాడు. అంటే దేవుని బిడ్డలముగా మనం ఏం చేయాలంట? ఈ లోకంలో సమకూర్చుకున్నది ఏది కూడా మనతో పాటే రాదు. అందుకే మనము ధారాళమైన మనసుతో దేవునికి ఇవ్వాల. మన మందిరంలో ఏం అవసరత ఉంది, ఏం అక్కర ఉంది మనకు తెలుసా తెలీదా? ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో పనులు ఆగిపోయినాయి. మన వంతు మనం ఏం చేయాలా? మన కుటుంబంలో ఏదైనా కావాలంటే మనం తెచ్చుకుంటాం కదా. మరి మనకిచ్చే మనసు ఉందా? నువ్వు ఏడిస్తేనే దేవుడు నీకు పైన సిద్ధపరిచేది. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే. నువ్వు నీ సంపద అంతా దేవునికి ఇవ్వమని చెప్పలే, అంతా దేవునికి ఇమ్మని చెప్పలే. నీ కలిగిన దాంట్లోని నువ్వు దేవుని మందిరానికి ఇవ్వాలా. అది ఏదైనా సరే. ఒక మాట చెప్పినాడు అన్న. ఏం చెప్పినాడు? పిరికెళ్ళ బియ్యము తీసుకొని రమ్మని చెప్పినాడు. చేస్తున్నారు అతన్ని. పిరికెడితో బియ్యం తీసుకొని రమ్మని చెప్పినాడు. ఏం చేస్తున్నాం మనం? తీస్తున్నామా పిరికెడి బియ్యము నెల అంతటికి ఎన్ని అవుతాయి? ఒక 2 కిలోలు అవుతాయా? అంతే కదా, 2-3 అవుతాయి. ఇప్పుడు ఆ 3 కిలోలు మన మందిరంలోకి తీసుకురాగానే మనం ఏమైనా 10 రోజులు పస్తుంటామా? మీరు ఈ మాటను అర్థం చేసుకోండి. ఆ 2 కిలోలు, ఆ 3 కిలోలు నువ్వు దేవుని మందిరానికి ఇచ్చినావు అనుకో, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు.
సారెపతి విధవరాలు ఏం చేసిందంటే ఫస్ట్ ఎవరు తెచ్చింది? దైవజనుడికి ఫస్ట్ తీసుకొని వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పోషణ పడింది అంటే 3.5 సంవత్సరం పోషణ పడింది. 3.5 సంవత్సరం వర్షం పడలే, పంట పండలేదు. ఏం చెప్పింది? ఆమె ఆకలితో ఉనిందా? ఆమె ఇంటి వారందరూ అనింది బైబిల్లో. ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఇంట్లో మనకు తెలిసింది ఎవరు? ఆమె, తన కొడుకు, ఆమె విధవరాలు. బైబిల్ ఏం చెప్పిందంటే ఆ కరువు తీరేంత వరకు కూడా ఆ విధవరాలు పోషింపబడింది అని ఉంది. నువ్వు తెచ్చే ఆ పిరికిళ్ళ బియ్యమే నీ కుటుంబంలో సమృద్ధిని నింపుతాడు దేవుడు. నువ్వు తెచ్చేటి దేవుడు నీకు నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఏది కూడా కొరత లేకుండా చేస్తాడు. నా కుటుంబంలో నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. ఏది కూడా మాకు దేవుడు, 2 పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా గానీ మాకు దేవుడు ఇచ్చే గిఫ్ట్ని బట్టి ఏ స్కూల్లో చదివిస్తున్నాం మేము పిల్లల్ని? అందరూ అంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివించచ్చు కదా, ఎక్కడ కడతావు అంతంత ఫీజులు అంటాడు. కానీ ఇప్పుడు మా పెళ్ళి కూడా 16 సంవత్సరాలు, ఏ రోజు కూడా ఇది కొరత ఉంది అని నేను ఎరుగను. మీరు నమ్ముతారా నమ్మరు? ఏది కూడా నాకు తక్కువ అని ఎప్పుడు అనిపించలే. దేవుడు ఒకవేళ నెలకు నువ్వు 10,000 సంపాదిస్తావు, 5,000 సంపాదిస్తావు, నువ్వు దేవునికి ఇచ్చే సమృద్ధిని బట్టి, సమర్పణ బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు? ఆ ఉన్నదే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా ఏమవుతుంది? అది ఎటు పోతుందో తెలియదు. కుటుంబంలో సమృద్ధి ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేస్తాము, ఏది ఇస్తాము దాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి చేస్తే ఏం చేస్తాడంట? మంచి ఫలాన్నే మనం పొందుతాం. చెడు పొలంలో ఎత్తితే చెడే కోస్తాం, మంచి ఎత్తితే మంచే కోస్తాం. కాబట్టి మాటలు గుర్తుపెట్టుకోండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడు. కాబట్టి దేవుని ఇంటిలో ఎంతో కొరత, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి సంతోషంగా అయ్యాల. సనుగుతా గొనుగుతా అయ్యకూడదు. ఏం చేయకూడదు? నన్ను దమ్మన్నారు కదా అని ఇట్లా వేయకూడదు. ఏం చేయకూడదు? ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? చిన్నగా పెట్టాల్సిందని ఇసిరేస్తాం. అర్థమైందా? అదే ఇష్టంతో చేస్తే ఎంత బరువైందైనా సంతోషంగా ఇస్తావు. నువ్వు ఇచ్చే 10 రూపాయలైనా సరే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే ఇమ్మంటున్నాడు. దేవుడు నీ కాడ లేకుండా ఇమ్మనడు. దాన్ని ఏం చేయాలంటే ధారాళమైన మనసుతో, మంచి మనసుతో ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసేదాన్ని బట్టి నీకు ఆశీర్వాదము, నీ కుటుంబానికి ఆశీర్వాదము, సంఘానికి క్షేమం, సంఘానికి సమృద్ధి. ఎంతో మంది ఉంటారు, విధవరాలు ఉంటారు, ఉండరా సంఘంలో? తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండరా? మరి వారికి సహాయం చేయాలంటే ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలా? మనకున్నదే మనం దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని మందిరంలో అది ఎవరికైతే లేదో, ఎవరైతే ఇబ్బందులు ఎవరికైతే లేదో వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఇస్తాడు. మనకున్నది ఏది కూడా నాది అని దాచుకోవద్దు. మాటలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ 3 అంతల అనుభవంలో ఆత్మీయంగా నేను ఎదగటానికి సహాయం చేయ ప్రభువా. నేను ఏ విషయంలో కూడా లోకంలో మోసపోకున్నట్లు, నా మార్గం సరైనదిగా ఉండనట్లు. మన మార్గం సరైనదిగా ఉండాలంటే దేవుని మనం ఏం చేయాలా? వెంబడించాలి. మనం ఎక్కినంత పాలు కాకూడదంటే ఏం చేయాలా? మన ప్రవర్తన సరైనదిగా ఉండాలి. మనం దేవుని దగ్గర బహుమానం పొందాలంటే ధారాళమైన మనసుతో ఇచ్చేవారముగా ఉండాలి. దేవుడి 3 అంతల అనుభవంలో మనం తీసుకొచ్చినట్టు